పిల్లల కోసం మీరు గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ప్రసాదం అందుతారు కదా అక్కడ ప్రసాదం. అలాగే ఇది కూడా ఒక చర్చి లాంటిది, మసీదు లాంటిది, అలాగే గుడి లాంటిది అని భావించి మేము కూడా ఒక ప్రసాదం మీకు అందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ భోజన కార్యక్రమం పెట్టించాం. కాకపోతే ఎక్కడ ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలా భోజనం పెట్టరు ఓపీ పేషెంట్లకి. ఇక్కడ మనం పెట్టడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఏమిటంటే మీరందరూ వచ్చింది సంతానం కోసం. సంతానం కావాలంటే దేని మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి? ఆహారం మీద. ఆహారమే మూలాధారం. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం చాలా ప్రధానం. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి 12 బిడ్డ పుడుతుంది అనే విషయం మీకు తెలియాలి. దానికి నేను కౌన్సిలింగ్లో ఇప్పుడు మీకు ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో మీకు కూర్చుని డీటెయిల్గా విషయాలన్నీ మనం చెప్తాం. వీడియోల ద్వారా, అలాగే మీ డౌట్లని క్లారిఫికేషన్ ద్వారా అవన్నీ నేను చెప్తాం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చిన్న పాయింట్ ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆహారాన్ని మీరు యథాలాపంగా మామూలుగా అందరూ తిన్నట్టు ఏదో తిన్నాం లోపలికి తోసాం అన్నట్టు తినకూడదు. ఆహారాన్ని భగవంతుడు ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ఆహారము విటమిన్ల కింద, మినరల్స్ కింద, న్యూట్రియంట్స్ కింద, ట్రేస్ ఎలిమెంట్స్ కింద, యాంటీ ఆక్సిడెంట్స్ కింద విడిపోయి అది నీ వీర్యకణంగానో లేదా అండంగానో మారి అవి రెండూ కలిసి పిండంగా తయారై ఆ పిండం ఎదుగుదలకు ఉపయోగపడాలి. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడు స్వరూపం. ఒక బిడ్డకి సృష్టిని చేస్తున్నది ఆహారమే. అలాంటి ఆహారం తీసుకునేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించాలి. అలాగే ఆహారాన్ని వండుకునేటప్పుడు కూడా భగవంతుడి స్మరణలోనే నీ బిడ్డకి ఇది మూలము తయారవుతుంది, అలాంటి ఆహారాన్ని నేను తయారు చేస్తున్నానన్న భావనతోనే మీరు తయారు చేసుకోవాలి. మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తే ఆహారానికి అలాంటి భావనలు అందుతాయి. అలాగే తీసుకునేటప్పుడు కూడా ఆహారం మీరు ఎవరు పడితే వాళ్ళ చేతుల మీద తీసుకోకూడదు. ముఖ్యంగా మీరంటే పడని వాళ్ళు, మీ పట్ల ఈర్ష ఉన్నవాళ్ళు, మీ శత్రువుల నుంచి ఆహారం ఎప్పుడూ స్వీకరించకూడదు. అది విషంతో సమానం. ఆహారం ఎప్పుడూ కూడా మీ క్షేమాన్ని కాంక్షించేవాళ్ళు, దేవుళ్ళ లాంటి మనుషుల దగ్గర నుంచే స్వీకరించాలి. నువ్వు ఇంట్లో తీసుకుంటే పులిహార, అదే గుడిలోకి వెళ్ళి పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. నువ్వు రోడ్డు మీద తాగితే అది ద్రాక్షరసం జ్యూస్, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా బ్రెడ్ ద్రాక్షరసం తీసుకుంటే ప్రసాదం. అలా ఇక్కడ ప్రతి దాంట్లోనూ ప్రతి మతంలోనూ ఒక భావన అనేది ఏర్పడి ఉంది. అక్కడ పులిహోరే, ఇక్కడ పులిహోరే, అక్కడ ద్రాక్షరసమే, ఇక్కడ ద్రాక్షరసమే. కానీ అందే చేతులను బట్టి దాని యొక్క పవిత్రత మారుతూ ఉంది. అందుకనే మీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఆహారం పట్ల మీరు అన్ని రకాల శ్రద్ధలు పెడతారని ఆ విషయాన్ని తెలియజేసి మీకు ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నాం. ఇక్కడ కూడా మా చేతుల మీదుగా ఎందుకు ఆహారాన్ని అందిస్తున్నామంటే, మీ అమ్మ ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని ఊహలు చేస్తూ ఉండుద్దో, అందుకనే అమ్మ ఆహారం తిన్నప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని పుణ్య దంపతులతో మేము ఆహారం వండిస్తున్నాం. అలాంటి ఆహారాన్ని మీకు బిడ్డ పుట్టాలి అనే మంచి సంకల్పంతో మా చేతుల మీదుగా అందిస్తున్నాం. అంటే అక్కడ మీకు పూజారి గారు, పాస్టర్ గారు, ఇమాం గారు అందిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, అలాగే మా చేతుల మీదకి అందిస్తే మీకు అలాంటి ఫలితాలు రావాలని మా చేతుల మీదకి అందిస్తున్నాం. మీ చేతులు మంచి చేతులైనా డాక్టర్ గారు అంటే 16,000 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ ఇప్పించిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. అంటే భగవంతుడికి ఎంత నమ్మకం ఉంటే నాకు ఆ శక్తిని ఆయన ఇస్తాడు. కాబట్టి నా చేతులు మంచి చేతులే అనుకుని నేను అందిస్తున్నాను. అలాగే మా ఆవిడ కూడా ఎక్కడైనా ఒక డాక్టరు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే డబ్బులు వృధా చేస్తున్నాడు నా మొగుడు అనుకుని బాధపడితే ఉన్న ఈ రోజుల్లో
కరణేషు మంత్రిలాగా నా భర్తను నమ్ముకొని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి సంతానం కోసం వస్తున్నారు. వీళ్ళు తిని తినక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి హాస్పిటల్లో మరి భోజనం లేనప్పుడు బయటికి పంపిస్తే హోటళ్ళు వెతుక్కుంటూ దారి తప్పిపోతున్నారు. అక్కడ దొరికిన బడ్డీల దగ్గర ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే ఆహారం తెప్పించి పెడితే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో ఒక కరణేషు మంత్రిలాగా, ఒక అమ్మలాగా ఆలోచించి ఇలాంటి ఆలోచన ఇచ్చింది నా భార్య. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7 నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ మనం భోజనం పెట్టుకుంటున్నాం. ఇవే కాకుండా లయన్స్ క్లబ్ ద్వారా దుర్గాతేజ క్లబ్కి తను ప్రెసిడెంట్గా ఉంది. అలాగే విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉంది. నేను లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ 2 జిల్లాలకి 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. వాకర్స్ క్లబ్లో మేడము ప్రెసిడెంట్గా ఉంది. మరి వాకర్స్ క్లబ్కి నేను 202 డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. అన్ని సేవా సంస్థల యొక్క పదవులు మా ఇంట్లోనే ఉన్నాయి. అంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఆ పదవులు మాకు ఇవ్వడం జరిగింది. అంతేగాని భర్తకిస్తే భార్యకి ఇవ్వాలని ఇవ్వాలి ఆ పదవులు. ఆవిడ అలాగే చేస్తుంది, నేను అలాగే చేస్తున్నా. ఇన్ని సేవా కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నామంటే ఇక్కడ భోజనం పెట్టడం కాదమ్మా, బయట కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేశాం. మేము సైకిల్ లేని పిల్లలకి సైకిళ్ళు అందించాం, స్కూల్ పిల్లలకి. వాళ్ళకి కళ్ళజోళ్ళు అందించాం, కంటి చూపు మందగించి చదువులో వెనకబడుతున్నారు అని తలనొప్పితో స్కూళ్ళు మానిపిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, ఆడపిల్లలు పెరిగి పెద్దయ్యాక గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు. వాళ్ళకి 9 నుంచి 14 ఏళ్ల లోపే టీకాలు వేస్తే గర్భసంచి క్యాన్సర్ నుంచి విముక్తి పొందుతారు. భారతదేశంలో గర్భసంచి క్యాన్సర్తో చనిపోతున్న స్త్రీలు 100 మంది క్యాన్సర్తో చనిపోతుంటే 80 మంది కేవలం గర్భసంచి క్యాన్సర్తోనే చనిపోతున్నారు. అంటే కాబోయే అమ్మలందరూ ఈ క్యాన్సర్ని చంపుతుంటే ఆ క్యాన్సర్ నుంచి అమ్మని కాపాడుకునే ప్రయత్నం టీకాల ద్వారా మేము స్కూల్లో ఇచ్చి ఆ ఆడపిల్లలకి టీకాలు ఇచ్చి కాపాడుకుంటున్నాం కాబోయే అమ్మలని. ఇదంతా ఫ్రీగా చేస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే వీటన్నింటికి భగవంతుడు మా ద్వారా చేయిస్తే తప్ప మేము చేయలేము. అంటే భగవంతుడికి మేము దగ్గరగా ఉన్నామా లేమా? మరి అలాంటి పుణ్య ఫలాలన్నీ కలిసి మీకు కూడా చేరి, మేమిచ్చిన ఆహారం ద్వారా చేరి మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరాలి, మమ్మల్ని నమ్మొచ్చినందుకు మీకు 12 బిడ్డ పుట్టాలి, మీ కళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ఆహారాన్ని మా దంపతులిద్దరం మీకు అందిస్తున్నాం. మీరు చక్కగా ఈ ఆహారాన్ని స్వీకరించి మీరు కూడా మీ అనుకున్న కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తున్నాం. ఇక ఒక్క పాయింట్ ఏంటంటే అది వీడియో రూపంలో రికార్డ్ అవుతూ ఉంది. ఎందుకు వీళ్ళు వీడియోలు తీస్తున్నారు అని అనుకోవచ్చు. మనసు వాళ్ళకి కలిగిస్తాడనే ఉద్దేశంతో ఈ వీడియోని తీస్తున్నాం. నేను 500 ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా వచ్చిన ప్రతి పేషెంట్కి నేను భోజనం పెట్టుకోగలుగుతున్నాను గత 7 నెలల నుంచి. మరి అదే నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేస్తున్న డాక్టర్ ఇంకెంత ఈజీగా పెట్టచ్చు భోజనం. పేషెంట్కి భోజనం పెడితే హాస్పిటల్ వచ్చిన పేషెంట్కి ఎంత వసతిగా ఉంటుంది. ఊరు కాని ఊరిలో హోటల్ ఎత్తుక్కుంటూ దారి తప్పిపోవటం బాధ ఉండదు. డాక్టర్ గారి కోసం మరి వెయిట్ చేసి భోజనం టైం అవుతుందని భోజనానికి వెళ్తే మళ్ళీ డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోతారేమోననే భయం ఉండదు. చక్కగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ప్రతి డాక్టరు ఇలా భోజనం పెట్టుకోగలిగితే వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్దనే ఉద్దేశంతో నేను ఈ పనిని వీడియో ద్వారా 10 మందికి తెలియజేసేటట్టు చేస్తున్నా. చెడుని మనం చెప్పక్కర్లేదండి, మంచిని 10 మంది చెబితే తప్ప మన బుర్రకి ఎక్కదు. ఇంకా మంచి మనసున్న డాక్టర్లు ఎవరో ఒకరు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా వసతిగా ఉంటుంది. అందుకోసం చేస్తున్నాం తప్పమ్మా, ఇదేదో ప్రచారం కోసం మాత్రం కాదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, ప్రచారం చేసుకుని ఎవరు మెప్పు పొందాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా భగవంతుడి మెప్పే నేను పొందగలిగినప్పుడు ఇంకా ఎవరి బ్లెస్సింగ్స్ నాకు కావాలమ్మా.
కాబట్టి వాటి కోసం కాదు, మీరు మనసు పెట్టి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఒక భగవంతుడు చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పండంటి బిడ్డని పొందడానికి, లోకరక్షకుడు లాంటి బిడ్డని కనడానికి, కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని భగవంతుడే సెలెక్ట్ చేసి మా ఇంటికి పంపించాడు, మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. ఒక మాట అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అన్ని వాళ్ళు మీ అందరూ అమ్మానాన్న థ్యాంక్ యూ సో మచ్.